మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. రాజయోగి శ్రీ రామకోటయ్య గారి జీవితంలో తమ గురువుగారి గురించి ఎంత ఆనందంగా ఆయన ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట తమని ఎలా ప్రభావితం చేసింది అనేది మళ్ళీ మళ్ళీ స్మరించుకోవటంలోనే తాతగారు తమ జీవితం మొత్తం ఆనందంతో గడిపారు. అటువంటి ఇంకొక ఆనంద కిరణాన్ని మనం ఈ ఎపిసోడ్లో ఆకాశజ్యోతిలో నుంచి శ్రీ ప్రభాకర తేజము అనే ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాం. ప్రభాకర శాస్త్రి గారు తేజస్సు గురించి తాతగారు చెప్పిన మాటలు. ముందుగా గురుస్తుతి. చిక్కుముడులన్నిటికీ గురుసేవ ఒకటే భద్రమైన పరిష్కార పదము మనకు. కాన నైరాస్యభావము పూనకుండా చేయుచుండు మంచిని శ్రేయమొసగు. శ్రీ గురుచరణాలు ఒకటే మన జీవితంలో అన్ని చిక్కుముళ్ళు విడదీయగలవు. కాబట్టి ఎటువంటి నిరాశ లేకుండా గురు సన్నిధిని చేరుకుంటే అన్ని సమస్యలు వాటంతటవే చిక్కులు విడిపోతాయి అని శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు తమ గురువు గారిని తలుచుకుని రాసిన పద్యము. ఇది సమ్మోహనంలో పేజ్ 47లో కింద నోట్ చేసి ఉంది. అక్కడిది తీసుకుని మనం ఇవాళ గురుస్తుతి చేసుకున్నాము. ఇప్పుడు శ్రీ ప్రభాకర జ్యోతి, ప్రభాకర తేజము అని ఆకాశ జ్యోతిలో పేజ్ నంబర్ 82 నుంచి ఉంది. ఈ ఆకాశ జ్యోతి పుస్తకం తాతగారు రాసిందే. ఇందులో గురువులు, వారి లక్షణాలు, ఇలా చాలా మంచి మాటలు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి గురించి, మాస్టర్ సివివి గారి గురించి, యోగం గురించి, ఆ జ్యోతి గురించి రాశారు. ఈ చాప్టర్లో ప్రత్యేకంగా ప్రభాకర తేజము అన్నారు. శ్రీ ప్రభాకర శాస్త్రుల వారి గురించి చదువుదాం. ఆకాశ జ్యోతిగా మనకు దర్శనమును ఇచ్చువారు శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు. ఆయన చూస్తే మనకి ఒక వ్యక్తి కాదు, ఒక ఆకాశ జ్యోతి యొక్క రూపం అది. నేను చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేవాడను. సుమారు 1940 నుండి 43 వరకు అలా అనారోగ్యంగా ఉండేవాడిని. అనేక వైద్య విధానాలు అనుసరించి ఎన్నో విధాలైన చికిత్సలు చేసి చూశాను. చివరికి చాలా పెద్ద డాక్టర్లే నాకేమీ సహాయం చేయజాలమని చెప్పారు. నీవు త్వరలో మృత్యువాత పడును ఉన్నావని వారు ఆ మాట కూడా చెప్పేశారు. అట్లు అకాల మృత్యువాత పడనున్న నన్ను శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు రక్షించారు. శరీరమంతా జీర్ణించిపోయి ఎండిపోయి ఉన్న నా జీవితమునకు ప్రభాకర శాస్త్రుల వారు ఒక నూతనమగు చైతన్యము, జీవకళ అనుగ్రహించారు. ఆ ప్రభాకర జ్యోతి ఆకాశము నుండి దిగివచ్చి నాలో ఉన్న చీకట్లనన్నింటినీ పారద్రోలింది. నూతనమగు చైతన్యమును నాలో నెలకొల్పింది. క్షీణదశలో ఉండి దిక్కు తోచని నాకు ప్రభాకర శాస్త్రుల వారే దిక్కయ్యారు. నాకొక వెలుగుబాటను చూపించి నన్ను ఈ యోగ మార్గమున నడిపించారు. అటువంటి దివ్య జ్యోతి యొక్క దర్శనము వలన నాలో నూతన చైతన్యము బయలుదేరింది. అప్పుడప్పుడు వారిని గురించి తోచిన భావములు పద్యముల రూపమున వ్రాసుకొనుట జరిగినది. తాతగారికి శ్రీ శాస్త్రి గారి దర్శనం వల్ల కలిగిన ఆనందాన్ని పద్య రూపాల్లో రాసుకోవటం అనేది చాలా సంతోషం కలిగించే విషయం. ఆయన ఎప్పటికప్పుడు తమ గురువు గారి గురించి రాసుకుంటారు. అవి పద్యములని సరిగా చెప్ప వీలు కాదు. ఆ జ్యోతి దర్శనము వలన నాకు లభించిన పరమానంద స్థితి యందు నాలో నుండి వెలువడిన భావములే పద్యముల వలె కనిపించును. నేను కావాలని కూర్చుని ఘంటం పట్టుకుని రాసిన పద్యాలు
కావవి. అవి నా ఆనందాన్ని వ్యక్తీకరించుకున్నాను. కనుక గణము, యతి, ప్రాస, వ్యాకరణము మొదలగు వానితో ఈ రచనకు సంబంధం లేదు. నేను మా గురువు గారి గురించి రాసుకునే పద్యాలు. ఎవరూ శ్రమపడి ఆ దృష్టితో ఆ పద్యాల్ని చదవనక్కర్లేదు. ఆ పద్యముల వెనుక దాగి ఉన్న ప్రభాకరమూర్తుల యొక్క తేజస్వరూపమును దర్శించుటకు పాఠకులు ప్రయత్నము చేయవలెనని ప్రార్థన. ఈ పద్యాలు చదువుతుంటే మీరు దృష్టి పెట్టవలసింది ఆ పద్యం వెనకాతల ఉన్న ప్రభాకర తేజం మీద, అంతేగాని అందులో ఉన్న పదాలు అంతకంటే బాగుంటే ఎట్లా ఉండేది, ప్రాస ఉందా లేదా, యతి అని వెతకవద్దు. సావిత్రి గురించి ఇలాగే చెప్తారు. ఏదైనా తాతగారు తన హృదయంలో నుంచి వచ్చింది రాయటం తప్ప పాండిత్య ప్రకర్ష కోసం కాదు. శ్రీ ప్రభాకర శాస్త్రి గారి యొక్క దివ్య దర్శనమును వివరించునట్టి నా భావములను తెలియజేయు రచనలు అని ఇక్కడ తాతగారు తాను శ్రీ ప్రభాకర శాస్త్రి గారి గురించి ఎన్నో సందర్భాల్లో ఆనందంతో ఆ ఆకాశజ్యోతిని, దివ్యజ్యోతిని చూసినట్లుగా రాసుకున్న పద్యాలన్నీ ఇక్కడ పెట్టారు. వీటిల్లో ఒక్కొక్కటిగా మనం గురుస్థుతిలోనూ అలా చదువుతూ ఉన్నాం. ఇంకా ముందు కూడా చదువుతాం. 1, 2 ఇక్కడ చదువుదాం. నాకేమి భయము లేదిక, నాకేమి వ్యాధి లేదు, నా లోపల ముల్లోకముల నేలు బ్రహ్మము నా కన్నుల ఎదుట నిలిచినట్లాయగదే. మొట్టమొదటిగా కూర్చుని ధ్యానం చేసుకున్నప్పుడు ప్రేయర్ గదిలో శ్రీ శాస్త్రి గారి దగ్గర లోపల నుంచి తాతగారికి వచ్చిన ఆనందపు జ్యోతి ఇది. నా లోపలున్న బ్రహ్మం ఇప్పుడు నా కన్నుల ఎదుట నిలిచినట్లుగా అయింది కదా అని. ఏమీది ఎంత వింతయో పోమని అనినంతలోనే పోయన్ బాధల్, ఈ మహిమ ఎందుగలదకో భూమి సురులు వీరనంగా పోలునో ఏమో. ఈయన పోనంగానే రోగాలన్నీ వెళ్ళిపోయాయి. ఎలా కుదిరింది ఇది? ఈ భూమి మీద ఉన్న దేవతలంటే వీళ్ళేనేమో. ఈ భావాలన్నీ ఆయనకు వచ్చినట్లుగా వ్యక్తీకరించుకున్నారన్నమాట. భూమిన్ సురలుందురటం చీమాదిరిగాన నాకు ఎరుకపరుపగా భూమీసురు శ్రీ ప్రభాకర స్వామిన్ కనుగొంటి సచ్చిన్మూర్తిన్. ఎలా ఉంటారు దేవతలు అంటే ఇలా ఉంటారు అని ఉదాహరణ చూపించినట్టుగా నాకు శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు దర్శనమిచ్చారు. సచ్చిన్మూర్తిని, సచ్చిదానందమూర్తి, ఆ పరబ్రహ్మని నాకు ఇక్కడ ఒక వ్యక్తి రూపంలో కనిపించారు. ఎందరనో చూచితి, ఇంకెందరిది కావ్యములో చదివి, ఎందరితోనో పొందికతో మాట్లాడితి, ఎందరికో మంచి బోధలేర్పడచేయన్, కంటిమిగాని గురుత్తము వంటి పరమయోగ పురుషవర్యుని పోలం కంటిమే ఎచ్చటనైనన్ కంటిమిచట మాదు పుణ్య కారణవశమున్. ఎంతోమందిని రకరకాలు చూసాం, కానీ మా గురువుగారు లాంటి వాళ్ళని ఎక్కడైనా చూసామా? మా అదృష్టం కొద్దీ ఇక్కడ చూసాం. ఇలాగా తలుచుకుంటే చాలు ఆయనకి వాళ్ళ గురువుగారిలో నుంచి కనపడేది ఆ జ్యోతి. ఆ జ్యోతిని దర్శించండి మీరు నా గురువుగారి గురించి నేను రాసుకున్న పద్యాల్లో అని చెప్తూ చాలా రాశారు. వలపుల పుట్టినిల్లైన వారు ప్రభాకర శాస్త్రి గారు, వారల దరిజేరు వారలకు రాగలవెప్పుడు మంచి భావములు. ఆయన ప్రేమకి నిలయం. ఆయన దగ్గరికి వెళ్ళామంటే మనలో ఉన్నతమైన భావాలు తప్ప ఇంకొకటేవి రావు. తొలుగును చెడ్డ కోరికలు, తోడన తీరును ఎల్ల కార్యములు, నిలుచును యోగ మార్గమున నిశ్చలమైనటువంటి సాధనలు. మీలో ఉన్న దుష్టత్వం అంతా పోతుంది, సన్మార్గంలో ఉంటారు, యోగ మార్గంలో ముందుకు వెళ్తారు. ఈ విధంగా శాస్త్రి గారి గురించి ఎన్ని రాశారో మనం చెప్పలేము. ఇక్కడ ఒక 31 పద్యాలు రాసుకున్నారు తాతగారు. ఇక్కడ సంకలనం కింద వచ్చాయన్నమాట. పలువురు రోగబాధలకు పాల్పడి చిక్కి కృషించి ఎందరో ఫలితము లేని డాక్టరుల పాలికి నేగితి జాలిబొందితిన్, బలమును తేజమున్ సడలి ప్రాణములందలి ఆశ తగ్గుచున్, నిలువగలేని వాడనై నిత్యము రోగినటన్న భావమున్ కలిగిన నన్ను ఆదుకొని కాచుటయే
తన చిత్తవృత్తిగా కలిగిన శాస్త్రిగారు నన్ను కాచిరి ప్రేమ దయార్ద్రమూర్తులై తొలగెను భీతి నాదుమది తోరపు కాంతులు పర్వి సర్వమున్ వెలుగుల బాట అయ్యే తనువెల్లను పొందెను మూర్తిమంతమై గెలిచెద రోగబాధలను గెంటెద చీకటినింక నన్ను ఏ బలమును ఆపజాలదను భావము గలిగిన దివ్యశక్తి నన్నలమిన ఎట్లు లో నిలిచి ఆడిన ఎట్లును లోన ఎవ్వరో పలికిన ఎట్లు అంగములు పాటుగా త్రప్పి అదల్చినట్టులై బిలబిల నవ్వుదొంతరలు పెళ్ళుబికెన్ మదిలోన మాంద్యముల్ వెలవెలబోయాయి. ఇలాగా తలుచుకుంటే చాలు శాస్త్రిగారు తనకి చేసిన ఆ మహత్యాన్ని, తనకి వచ్చిన ఆనందాన్ని, లోపల తనలో జరిగిన మార్పుని తలుచుకున్నప్పుడల్లా ఆ ప్రభాకర జ్యోతి గురించి తాతగారు రాశాక శాస్త్రిగారు తాతగారికి ఇచ్చిన దివ్యబోధ ఇది మనము చాలా చోట్ల మళ్ళీ చదువుతాం. తాతగారి గురించి తలుచుకోవటం అంటే శాస్త్రిగారు తాతగారికి ఏం చెప్పారు అనేది చూసుకోవటమే. అది మనకి వంట పట్టిందంటే మనం ఈ రాజయోగి రామకోటయ్య గారి పుస్తకం చదవటంలోనూ, అందులో ఈ శాస్త్రి గారి గురించి చదవటంలోనూ ధన్యులమైనట్లే. ఆ దివ్యబోధ మళ్ళీ ఇక్కడ రాసింది చదువుదాం. భగవంతుని ప్రార్థన చేయువారిలో అధిక సంఖ్యాకులు తమ స్వంత లాభమునకు సంబంధించిన కోరికలతోనే ప్రార్థన చేస్తారు. ధనలాభము, అధికార లాభము లేక ఆరోగ్య లాభము కోరి ప్రార్థన చేస్తారు. సహజం. ఈ విధానము సరి అయిన పద్ధతి కాదు అని ప్రభాకర శాస్త్రుల వారు బోధించేవారు. ఇది దివ్య బోధ. మనం ఆరోగ్యం కావాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, ట్రాన్స్ఫర్ ఇక్కడికి అవ్వకూడదు, ఇంకేదో ఇట్లాంటి ఏ కోరికకైనా మనం ముడుపు కట్టడం, దండం పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. నేను మొట్టమొదట వారి దర్శనమునకు వెళ్ళినప్పుడు వెంటనే నా ఆరోగ్యం చక్కబడినది. శరీర వ్యాపారం అంతయు తిన్నగా చక్కగా నడుచుటకు ప్రారంభం అయింది. వారి దర్శనమునకు వెళ్ళిన 2వ రోజు వారు నన్ను ఇట్లు ప్రశ్నించిరి. ఈ ప్రార్థనా మందిరంలో కూర్చుండి నీవు ఏమని ప్రార్థన చేస్తున్నావు? నేను నా ఆరోగ్యం బాగుండవలయునని ప్రార్థన చేయుచున్నాను. నీ ఆరోగ్యం బాగానే ఉన్నది కదా. బాగానే ఉన్నదాన్ని బాగుండవలయునని కోరుటలో అర్థమేమిటి? నా శరీరమును గురించే నాకు భయం అధికముగా ఉన్నది కనుక నేనట్లు ప్రార్థన చేయుచున్నాను అన్నారట తాతగారు. అది ప్రార్థన కానే కాదు, స్వార్థమే అగును. నీవు ఎప్పుడూ అట్లు చేయకు. నీ శరీరమును గురించి నీకు ఇంకెప్పుడూ భయము ఉండనే ఉండదు. ఆ విధానమును నేను చూసుకుందును. నా శరీరము బాగుగా ఉండవలయునని భగవంతుని ప్రార్థించుటలో అర్థమేమిటి? శరీరము చెడిపోయినదని చెప్పుటయే కదా. నా శరీరము చెడిపోయినదన్న భావమునే నీవు దగ్గరకు రానీయకు. నీ శరీరం చెడిపోలేదు. అందరి క్షేమము కోరి నీవు ప్రార్థన చేయవలయును. అందరిలో నీవు ఉందువు. ఇతరుల యొక్క క్షేమమును కోరి ప్రార్థన చేయునప్పుడు ఇతరుల రోగబాధలు ఛాయామాత్రంగా నిన్ను వచ్చి తాకుచుండును. అంత మాత్రమున నీవు ఏమీ భయపడనక్కర్లేదు. మనలో ఉన్న ఆత్మశక్తి మన ఎదుటనున్న వారి బాధలను ఆకర్షించును, గెంటివేయును. అవి నిన్ను ఎప్పుడూ ఏమీ చేయజాలవు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకో. నీ నుండి దివ్యమగు శక్తి ప్రవాహము రోగులలోనికి ప్రవహించునే గాని వారి రోగములేవి నీ వైపుకు ప్రయాణింపజాలవు. ఆ కార్యక్రమమునందు నేను ఎప్పుడూ నిన్ను కాపాడుచుండెదను అని నాకు వారు బోధించిరి. కలరా మొదలగు రోగులను తాకినప్పుడు కూడా మాకు ఎలాంటి వికారము ఉండదు. శ్రీ శాస్త్రి గారు వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడుపుచున్నారని స్పష్టముగా తెలియచుండును. ఆ భావమును తెలియజేయునట్టి పద్యములను ఈ క్రింద ఉదహరించుచున్నాను. ఎప్పుడూను ఇతరుల బాధకు తపనంబడి జాలినంది తగ రక్షింపన్ తపమున్ చేయగవలయును. ఉపకారము కొరకే నీవు ఉండగవలయున్. మళ్ళీ మళ్ళీ ఒక మంత్రంలాగా ఈ మాటలే మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపకారము చేయు కొరకే ఉండగవలయున్. ఇవి కూడా ఇంకడుకో 10 పద్యాల వరకు రాసుకున్నారన్నమాట. అన్నిటికీ మాస్టర్ ఒకరే ఉన్నారను నిశ్చయంపుటు ఉత్సాహంబున్
నిన్నున్ నన్నున్ మనలను వెన్నాడును కాచునెప్పుడు వెరపేమిటికిన్. అన్నింటికీ మాస్టర్ గారు ఉన్నారు మన వెనకాతల అనేది గుర్తుపెట్టుకుంటే ఇంక మనం దేనికి భయపడాలి, దేనికి భయపడక్కర్లేదు. ఇది నోటి మాట కాదు, తాతగారికి అంతఃకరణలో నుంచి లోపల నుంచి ఉన్న నమ్మకం, శ్రీ శాస్త్రి గారికి ఉన్న దృఢ విశ్వాసం, తొలగనివి అవి. శ్రీ ప్రభాకర శాస్త్రుల వారి యోగ జీవితమును సంగ్రహముగా ఒకే పద్యములో వర్ణించుకున్నారు. ఆ జ్యోతి ఎటువంటిది? ఆ పద్యమును పరిశీలించినచో శాస్త్రిగారి యోగ మహత్తు మనకు చక్కగా బోధపడును. ఈ పద్యం కూడా మనం గురుస్థుతిలో ఇంతకుముందు చదువుకున్నాం. ఆశల్ రేపగా అంతరంగపు అరణ్యం అంధకారమ్మునన్ దాసోహమ్మని చొచ్చితిన్ వెదకనంతర్యామి నాలో ఏదో భాసిల్లెన్ చిరువెల్గు జనదావమ్మయ్యే ఆ అగ్నిలో నే సోహమ్మై నిలిచితిన్ పిదప ఏదీ నాతనం వెయ్యడన్. ముందు వెరుపుతో, నిరాశతో, నిస్పృహతో సివివి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి లోపల మార్పు, ఆశలు రావడము, ఆ తర్వాత పూర్తిగా దాసోహం అనటము. మాస్టర్ సివివి గారికి దాసోహం అన్న తర్వాత ఆ దా అను అక్షరమును పక్కకు తొలగించినప్పుడు సోహం అన్నది మిగిలినట్లుగా నేను అనేది తనేమిటి అనేది తెలుసుకోగలిగారని, ఆ అగ్నిలోనే సోహం అని నిలిచి తిని పిదప ఏదీ నాతనం వెయ్యడన్, నేను అగ్నిలో అగ్నినైపోయి నిలిచాను. అలా నిలిచిన తరువాత నాతనము, నేను అన్న భావము లేదు, అతట నేను అనేదేది లేదు, ఆ అగ్ని ఒక్కటే ఉన్నదని స్పష్టముగా చెప్పారు. ఈ పద్యాన్ని మనం గురుస్థుతిలో చదువుకున్నప్పుడు చాలా వివరంగా మొత్తం చదువుకున్నాము, అందుకని దీన్ని నేను చెప్పట్లేదు. ఈ అనుభూతి శాస్త్రిగారి యోగానుభూతి యొక్క ప్రతిరూపమే. శాస్త్రిగారు 1916కు ముందు అనారోగ్యముతో నీరసపడిపోయి జీవితముపై రుచి కానీ ఆశ కానీ లేనివారైరి. వారికి జీవితము ఒక జీర్ణారణ్యములాగా కనిపించెను. కనుక హరిద్వారమునకు వెడలి తన శరీరమును అతట గంగలో వదిలివేయవలనని సంకల్పించిరి. అంతటి దీనస్థితికి చేరిన శాస్త్రిగారిని ఆ చీకటి నుండి మాస్టర్ సివివి అనే ఆకాశ జ్యోతి ఉద్ధరించింది. అంధకార బంధురముగా ఉన్న శాస్త్రిగారి అంతఃకరణములో మాస్టర్ సివివి గారి దివ్యజ్యోతి చాలా స్వల్పమగు చిన్న వెలుగుగానే దర్శనము ఇచ్చినది. శ్రీ కుంభకోణం స్వామివారి దర్శనము అయిన తర్వాత ఆ చిరువెలుగు శాస్త్రిగారి అంతఃకరణమును అంతటినీ జాజ్వల్యమానముగా వెలిగించినది. మాస్టర్ గారి కృప వలన శ్రీ శాస్త్రి గారు వారి తేజస్సులో నిలిచి ప్రజ్వలింపనారంభించిరి. మాస్టర్ గారు 1922లో తమ శరీరమును వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్ జ్యోతియే తానై ప్రకాశించిరి. పూర్తిగా తానే మాస్టర్ అనే జ్యోతి స్థాయికి శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు ప్రజ్వలించారు. అంధకారంలో చిక్కుకుని జీవితాశ తొలగిన నా వంటి వారి యొక్క చీకటి బతుకులను వెలుగుబాటగా మార్చి ఉద్ధరించిరి. మాస్టర్ సివివి గారిని శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు ఎంత విశ్వాసముతో, ఎంత పూర్ణమగు భక్తితో, శరణాగతి ప్రవృత్తితో ఆరాధన చేసిరో అదే విధముగా మనము మాస్టరునందు శరణాగతి భావముతో నమస్కరించినచో మనకు ఆ వెలుగుబాట తప్పక లభింపగలదు. ఈ వాక్యం నేను మళ్ళీ ఇంకొకసారి చదువుదాం అనుకుంటున్నాను. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక బ్లెస్సింగు, ఒక సూచన. మాస్టర్ సివివి గారిని శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు ఎంత విశ్వాసముతో, ఎంత పూర్ణమగు భక్తితో, శరణాగతి ప్రవృత్తితో ఆరాధన చేసిరో అదే విధముగా మనము మాస్టరునందు శరణాగతి భావముతో నమస్కరించినచో, ఇందులో ఎన్ని ఇఫ్ఫులు ఉన్నాయో చూడండి, మనకు ఆ వెలుగుబాట తప్పక లభించగలదు. మనందరం కూడా అటువంటి దృఢ విశ్వాసం, భక్తి, నమ్మకం గురువుల పట్ల నేర్చుకోవాలి అని కోరుకుంటూ, డివైన్ లైట్, డివైన్ లవ్,
డివైన్ లైఫ్. మాస్టర్ నమస్కారం.